హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పివి రమణ. మీరు చూస్తున్నారు పివి ఎడ్యు ఎంటర్టైన్ ఛానల్. ఈరోజు మెయిన్ టాపిక్ ఏంటంటే హౌ టు క్రాక్ ఏపీ పోలీస్ ఎగ్జామ్ అండ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి ఈరోజు మీకు ఈ వీడియోలో నేను తెలియజేస్తున్నాను. అయితే ఈ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అనేది 200 మార్కులకు గాను 3 అవర్స్లో జరుగుతుంది. జనరల్ కేటగిరీ ఓసీ కేటగిరీ వారికి 40% మార్క్స్ అంటే 80 మార్క్స్ 200కి గాను 80 మార్క్స్ రావాలి. అదేవిధంగా ఓసీ కేటగిరీ తర్వాత బీసీ కేటగిరీకి 35% అంటే 70 మార్క్స్ రావాలి. తర్వాత ఎస్సీ ఎస్టీ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ వారికి 30% అంటే 60 మార్క్స్ వచ్చినట్లయితే వారు క్వాలిఫై అవుతారు. సో నేను ఈరోజు టాపిక్ ఏంటంటే ఖచ్చితంగా ఎవరు క్వాలిఫై కావాలి అని అవుతారు, ఎలా అవుతారు అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. నేను చెప్పిన ట్రిక్స్ కానీ మీరు ఫాలో అయినట్లయితే, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అందరూ ఫాలో అయితే కనుక ఖచ్చితంగా వారు ఏపీ పోలీస్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఖచ్చితంగా పాస్ అయి తీరుతారు. అయితే ఈరోజు మీరు ఖచ్చితంగా ఈ వీడియో చేసిన క్షణమే మీరు ఖచ్చితంగా హాల్ టెక్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ హాల్ టెక్ని డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత మీరు ఎగ్జామ్కి హాజరవ్వే 1 గంట ముందు ఎగ్జామ్ హాల్కి ఖచ్చితంగా హాజరవ్వాలి. 3వ పాయింట్ ఏంటంటే, మీరు మొట్టమొదటిసారిగా ఈ ఎగ్జామ్ని రాస్తున్నట్లయితే కనుక మీరు ఎటువంటి టెన్షన్కి గురి కాకుండా ప్రశాంతంగా ఎగ్జామ్ హాల్లో కూర్చోండి. తర్వాత ఈ ఎగ్జామినేషన్ హాల్లో ఇన్విజిలేటర్లు అయితే ఉంటారో వారు చెప్పిన గైడెన్స్ను ఇన్స్ట్రక్షన్ ఫాలో అయ్యి మీకు 10 నిమిషాల ముందుగానే ఓఎంఆర్ షీట్ వస్తుంది కాబట్టి మీరు అది ఏ విధంగా నింపాలో ఇన్విజిలేటర్ గారు మీకు చెప్తారు కాబట్టి ఖచ్చితంగా టెన్షన్ గురి కాకుండా ఖచ్చితంగా నిదానంగా మీకు కేటాయించిన ఓఎంఆర్ షీట్లో బబుల్ చేయండి. ఇది ఫస్ట్ రూల్. ఖచ్చితంగా నిదానంగా మంచిగా బబుల్ చేయాలి. ఇది ఫస్ట్ ఫండమెంటల్ రూల్. ఈ రూల్ ఫస్ట్ది అన్నమాట. సో ఇప్పుడు నేను చెప్తున్నటువంటి మెయిన్ గోల్డెన్ రూల్స్, ఫస్ట్ గోల్డెన్ రూల్ మీకు తెలియజేస్తాను. ఫస్ట్ నెంబర్ 1 గోల్డెన్ పాయింట్, మీకు ప్రశ్నపత్రం ఇవ్వగానే మీరు అన్ని ప్రశ్నలు క్షుణ్ణంగా 10-15 నిమిషాలు లేదా 20 నిమిషాలైనా తీసుకోండి. క్షుణ్ణంగా అన్ని ప్రశ్నలను చదవాలి. ఆ విధంగా మీరు చదివే ఆ క్షణంలో మీకు అనిపించినటువంటి సింపుల్ క్వశ్చన్స్ లేదా డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఖచ్చితంగా ఎగ్జామినర్ ఏం చేస్తాడంటే ఖచ్చితంగా 30% క్వశ్చన్స్ని సింపుల్గా ఇస్తాడు. అటువంటి క్వశ్చన్లు మీరు ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో మీరు కానీ సింపుల్గా చేయగలిగితే, సింపుల్గా చేసితే దాన్ని ఆన్సర్ని మీరు క్వశ్చన్ పేపర్లో టిక్ చేయాలి. ఆ విధంగా టిక్ చేయాలి. టిక్ చేసిన తర్వాత లాస్ట్ హాఫ్ అన్ అవర్లో ఇప్పుడు టిక్ చేస్తారు కదా, ఆ విధంగా టిక్ చేయాలి. ఆ విధంగా టిక్ చేసిన తర్వాత మీ యొక్క ఓఎంఆర్ షీట్లో మీరు ఏదైతే ఆన్సర్ టిక్ పెట్టారో దానికి ఓఎంఆర్ షీట్లో ఆప్షన్కి డాట్ పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని అది ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఈ విధంగా పెట్టాలి. ఈ విధంగా ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో మీరు దాదాపు ఒక 40-50 మార్క్స్ అనేది మీరు హాఫ్ అన్ అవర్లోనే ఈజీగా చేయగలుగుతారు. అప్పుడు మీకు ఒక కాన్ఫిడెంట్ అనేది బిల్డప్ అవుతుంది. మీకు కాన్ఫిడెంట్ బిల్డప్ అవుతే మీరు ఖచ్చితంగా ఎగ్జామినేషన్ ఇంకా బాగా రాయడానికి మీకు ఉత్సాహం అనేది వస్తుంది. నేను బాగానే రాశానని మీకు కాన్ఫిడెంట్ లెవెల్గా వస్తే కనుక మీరు ఈజీగా క్వాలిఫైతో పాటుగా ఎక్కువ మార్కులు గెయిన్ చేసే అవకాశం ఉంటుంది. సో నేను చెప్పిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు ఖచ్చితంగా అన్ని ప్రశ్నలు చదవాలి. చదివిన తర్వాత క్షుణ్ణంగా అన్ని ప్రశ్నలు చదివి మీకు ఈజీ అది అనిపించింది అది రాయాలి. అది ఫస్ట్ నెంబర్ 1 గోల్డెన్ పాయింట్. నెంబర్ 2 గోల్డెన్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఇంగ్లీష్ విషయానికి వస్తే ఇంగ్లీష్లో చాలా సింపుల్గా ఉంటాయి. అంటే ఈ గ్రామర్ పార్ట్ అయితేనేమి, లేకపోతే గ్రామర్తో పాటుగా కొన్ని కాన్సెప్ట్లు నీకు తెలిసి ఉంటాయి. సో దాన్ని మనం చేయడానికి ప్రయత్నించాలి. సో గ్రామర్ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మీకు ఆన్సర్లో మీకు క్వశ్చన్కి ఆన్సర్లో కొన్ని గ్రామటికల్ మిస్టేక్స్ ఉంటాయి. అలాంటి వాటిని మనం తొలగించేవాళ్ళం. అలాంటి వాటిని తొలగిస్తే అప్పుడు నీకు ఆన్సర్ గుర్తించడం చాలా సింపుల్. అది సెకండ్ పాయింట్. అదే ఇందులోనే సెకండ్ పాయింట్లోనే ఇంకొకటి మ్యాథమెటిక్స్ల విషయానికి వస్తే, మీరు మ్యాథమెటిక్స్ చేసేటప్పుడు మీరు
మ్యాథమెటిక్స్ యూనిట్ డిజిట్ కానీ టెన్స్ డిజిట్ కానీ ఇట్లాంటి కాన్సెప్ట్ని ఉపయోగించుకునే చేయాలి. అంటే మీరు బండగా మల్టిప్లికేషన్ ఉంది కదా, లాస్ట్ ఆన్సర్లో వస్తుంది ఇది మల్టిప్లికేషన్ చేస్తాము 273 × 84 అని, అట్లా ఏదో ఒకటి ఉంటే దాన్ని మొత్తం మీరు గుణించవలసిన అవసరం లేదు. 273 × 82 అంటే ఏంటి, 3 లాస్ట్ ఏదో ఉంటే 6 డిజిట్ ఏదవుతుందో లాస్ట్ అదే ఆన్సర్, అంతేగాని మనము దాన్ని గుణించవలసిన అవసరం అయితే లేదు. అదేవిధంగా అప్రాక్సిమేషన్ అనేది మీ అందరికీ ఇప్పుడు ఆల్రెడీ చాలామంది వీడియో చూసిన వాళ్ళు అప్రాక్సిమేషన్ అంటే ఆల్రెడీ తెలిసి ఉంటారు చాలామంది. అప్రాక్సిమేషన్ వాల్యూ కానీ, నెక్స్ట్ ఇంకొకటి బాజనీత సూత్రాలు, ప్రైమ్ నెంబర్స్, వీటి మీద బాగా పట్టుదల సంపాదించినట్లయితే మ్యాథ్స్ని మీరు అసలు క్యాలిక్యులేషన్ లేకుండానే చేయగలరు. అసలు క్యాలిక్యులేషన్ అనేది లేకుండానే చేయగలరు. ఎందుకంటే బాజనీత సూత్రాలు ఇప్పుడు ఒక మ్యాథమెటిక్స్లో కొన్ని పార్ట్స్ ఉంటాయి. అందులో మీరు ఏం చేస్తారు, ఏదైనా లెక్క ఉంటుంది, ఆ లెక్కలో మీరు పలానా నెంబర్ గుణించవలసింది ఏదైనా ఉంటుంది. అప్పుడు బాజనీత సూత్రాలు కానీ మీకు బాగా తెలుసున్నట్లయితే ఈజీగా మీరు వితౌట్ క్యాలిక్యులేషన్తో దాన్ని ఏం చేస్తారో మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అది అంటే అలాగే ప్రైమ్ నెంబర్స్ అంటే ఇప్పుడు 9తో మల్టిప్లికేషన్ లేదా 7తో మల్టిప్లికేషన్ అయినవి ఏమైనా సమ్ నెంబర్స్ ఉంటాయి, వాటిని చూసుకో. నెంబర్ 3 ఏం చెప్తుందంటే ఆప్షన్స్లో ఆల్ ఆఫ్ ది అబౌవ్ లేదా ఆల్ ఆఫ్ ది నన్ అనే ఆప్షన్స్లో ఏదైనా ఉంటే కనుక ఖచ్చితంగా అదే ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని మీరు చూస్ చేసుకోండి, ఖచ్చితంగా అది కరెక్ట్ అయ్యే ఆన్సర్ అవుతుంది. అలాగే ఇంకొకటి పెద్ద ఆన్సర్ అనేది ఏదైనా పెద్దగా ఉందనుకో, పెద్దగా సెంటెన్స్గా ఫామ్ అయితే కనుక మిగిలిన పోల్చుకుంటే అది కూడా ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ రెండింటిని పాయింట్లు బేస్ చేసుకొని ఇదే నేను మీకు చెప్తున్నది గోల్డెన్ 3 రూల్ అనమాట. నెంబర్ 4 ఏం చెప్తుందంటే మీరు అన్ని ఆప్షన్లు చదవమని చెప్పాను. అన్ని ఆప్షన్లు చదివేటప్పుడు అక్కడ మీకు ఒకటి ఎలిమినేషన్ మెథడ్ అనేది చెప్తుంది. ఎలిమినేషన్ అంటే ఏంటి, ఇప్పుడు డిఫరెంట్గా ఏదైనా ఒక వర్డ్, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఒక ఆప్షన్స్లో ఉన్నాయండి. ఆప్షన్స్లో మీకేంటి ఒక 5, 6, 7, 15 లేకపోతే అలా ఇచ్చాడు అనుకోండి. అప్పుడు ABCD అందులో 15 అనేది మిగతా 3 పోల్చుకుంటే అది డిఫరెంట్గా ఉంది. అంటే అది 2 డిజిట్, ఇది సింగిల్ డిజిట్. కాబట్టి ఆ 15 దాన్ని మనం ఎలిమినేట్ చేసేవచ్చు సింపుల్గా. అంటే అది ఆన్సర్ కాదు. మిగతాలో ఈ 3 ఏదో ఒకటి ఆన్సర్ అవుతుంది. అంటే 33% ప్రతి ఒక్కదానికి అవకాశం ఉంది. కాబట్టి అది ఏదైనా ఆన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అడ్జెప్షన్ అంటే మనం ఊహించుకొని లేకపోతే ఒక వాల్యూని అంటే ఆన్సర్ నుంచి మనం క్వశ్చన్కి వెళ్ళామనుకోండి. ఆన్సర్ నుంచి క్వశ్చన్కి వెళ్తే కనుక మనకు ఆన్సర్ వచ్చే అవకాశం ఉంది. అది ఒకటి. నెక్స్ట్ ఇంకొకటి సిమిలర్గా అంటే ఇచ్చిన ఆన్సర్లో 4 ఏవైనా 2 కానీ ఈక్వల్గా లేదా సిమిలర్గా అనిపిస్తే కనుక ఆ సిమిలర్లో ఏదో ఒకటి ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది. ఇది కూడా ఒకటే. భిన్నంగా ఆలోచించడం అంటే లాజికల్గా భిన్నంగా ఆలోచించాలి. అంటే ఏంటి, ఇప్పుడు ఎగ్జామ్లో క్విట్ ఇండియా ఎగ్జాంపుల్ నేను కూడా చెప్తున్నాను, అది ఉదాహరణ మాత్రమే. ఇప్పుడు క్విట్ ఇండియా ఉద్యమం అనేది ఎప్పుడు జరిగింది అని క్వశ్చన్ అడిగాడు అనుకో, దానికి ఆన్సర్లో 1953, 1935, 1942, 1942 అని ఇస్తాడు అనుకో. అప్పుడు ఈజీగా మనము ఆన్సర్ని గుర్తించవచ్చు. ఎలా, అందులో అన్నింటిలో 19వ సిరీస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆన్సర్ అనేది 19వ సిరీస్ అని అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి కామన్గా ఒకటి ఇచ్చాడు, అంటే 1942, 1942 అని ఇచ్చాడు. సో ఈ రెండింటిలో ఏదో ఒకటి అవ్వాలి. అంటే ఖచ్చితంగా 1942 ఆన్సర్ అని మనం ఈజీగా ఊహించవచ్చు. ఇది కూడా ఒకటి. సో ఈ విధంగా మనం గుర్తించితే కనుక మనము ఊరికే బండగా కాకుండా ఈ విధంగా గుర్తిస్తే కనీసంలో ఒక 50-60% మార్క్స్ అని ఈజీగా వస్తాయి. మనం ఊహించిన దానిలో 60% ఈజీగా వస్తాయి అన్నమాట. సో ఇది నెంబర్ 4. నెంబర్ 5 మీకు చెప్తున్నా. నెంబర్ 5 ఏంటంటే చాలామంది ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ చేయలేరు. అసలు ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అంటే చాలామంది భయపడిపోతారు. సో ఫస్ట్ కాంప్రహెన్షన్ ఏం చేయాలంటే ఫస్ట్ కాంప్రహెన్షన్ ఒకసారి చదవాలి. చదివిన తర్వాత క్వశ్చన్స్ కూడా చదవాలి, ఆన్సర్ కూడా చదవాలి. ఏ విధంగా రీడ్ చేసిన తర్వాత మనము ఆన్సర్ నుంచి క్వశ్చన్కి వెళ్ళాలి. అంటే మనం ఒకసారి ఆన్సర్ చదువుతాం. ఆన్సర్ చదివినప్పుడు క్వశ్చన్లో ఏదైనా పదం కీవర్డ్ ఏదైనా అనిపించింది అనుకోండి, క్వశ్చన్లో కీవర్డ్ని బేస్ చేసుకొని ఒక్కసారి ప్రశ్నలోకి వెళ్ళాలి. సో ఆ క్వశ్చన్లో కీవర్డ్ని తీసుకొని మనం చేసిన పాసెస్లోకి వెళ్తే కనుక రెండిట్లో ఏదైనా ఒక
సైజులో కీవర్డ్ ఏదైనా కనిపిస్తే కనుక ఆ కీవర్డ్ని అండర్లైన్ చేసుకొని మొదటి ఫుల్ స్టాప్ నుంచి లాస్ట్ ఫుల్ స్టాప్ వరకు ఉన్న ఆన్సరే మనకు వచ్చిన ఆన్సర్ అనమాట. సో ఆ విధంగా మనం కాంప్రహెన్షన్ పాస్ ఈజీగా మనం గెయిన్ చేయొచ్చు. అంటే వితౌట్ మనం ఏం చదవకపోయినా కూడా అది ఫ్రీ మార్క్ అని చెప్పుకోవచ్చు. నెంబర్ 6 గోల్డెన్ రూల్. నెంబర్ 6 గోల్డెన్ రూల్ ఏంటంటే, ఇప్పుడు మనకు ఖచ్చితంగా ఏదైనా ప్రాబ్లం చేసేటప్పుడు ఎక్కువ టైం ఏదైనా తీసుకుంటుంది. అలాంటి వీటికి ఎక్కువ టైం, 1 నిమిషం కన్నా ఎక్కువ టైం తీసుకోకూడదు. ఎందుకంటే టైం వేస్ట్ అయిపోతుంది దానివల్ల. ఎందుకు మనకు ఆన్సర్ రానప్పుడు దానికి టైం వేస్ట్ అయిపోద్ది. టైం వేస్ట్ అయిపోవడం వల్ల మనకి ఎక్కువ టైం అయిపోతుంది. తద్వారా మనం ఎక్కువ బిట్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనము 1 నిమిషం కన్నా ఎక్కువ ఇవ్వకూడదు. ఒకవేళ అలాంటి క్వశ్చన్లు ఏవైనా ఉంటే కనుక దాన్ని మనం ఏం చేయాలంటే దానికి రౌండప్ చేయాలి. సో రౌండప్ చేసేసి తర్వాత నేను చెప్పినటువంటి గోల్డెన్ రూల్లో అంటే జెప్సన్ మెథడు, ఎలిమినేటర్ మెథడు ఇలాగా చెప్పాం కదా, అవి ఆ సూత్రాలు దీనికి అప్లై చేయాలి. లాస్ట్ హాఫ్ అన్ అవర్లో అప్లై చేసి దానికి అప్లై చేస్తే కనుక మనం ఈజీగా దీన్ని డిఫికల్ట్ క్వశ్చన్లను కూడా ఈజీగా మనం సాల్వ్ చేసేయడానికి అవకాశం ఉంటుంది. ఇది నెంబర్ 6. లాస్ట్ నెంబర్ 7 వెరీ ఇంపార్టెంట్ అండ్ చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఎందుకంటే మనం లాస్ట్ హాఫ్ అన్ అవర్, లాస్ట్ 15 మినిట్స్ 20 మినిట్స్లో మనం ఇలా 7th ప్రిన్సిపల్ మనం ఉపయోగిస్తాం. ఏంటంటే మనం ఇంతవరకు మొత్తం రాసిన ఎగ్జామ్లో ఏ ఆప్షన్లు ఎన్ని రాసాము, బి ఆప్షన్ ఎన్ని రాసాము, సి ఆప్షన్ ఎన్ని రాసాము, డి ఆప్షన్ ఎన్ని రాసాము అని ఒకసారి మనం చూస్ చేసుకుంటే అందులో ఏ ఆప్షన్ అయితే మనం చాలా తక్కువగా సెలెక్ట్ చేసామో అదే ఆప్షన్ని మనం ఎంచుకొని మిగిలిన క్వశ్చన్లన్నిటికీ కూడా అది పెట్టేస్తే ఖచ్చితంగా మనకి మార్క్స్ ఎక్కువగా స్కోర్ అయ్యే అవకాశం ఉంది. సో నేను ఫైనల్గా మీకు చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా అందరూ హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేసిన తర్వాతే మనం ఏదైనా విజయం సాధించగలం. అయితే ఇప్పుడు నేను చెప్పిన ప్రిన్సిపల్స్కు ప్రిలిమ్స్ ఈజీగా పాస్ అవ్వచ్చు, కానీ ఫైనల్ ఎగ్జామినేషన్కి మనం హార్డ్ వర్క్ చేయకుండా మనకి జాబ్ అనేది రావడం అనేది అసాధ్యం. కానీ ఈరోజు నేను చెప్తున్న ప్రిన్సిపల్స్ పాటించి మీరు కొంచెం హార్డ్ వర్క్ కానీ చేసినట్లయితే మీరు కూడా నాలాగా పోలీస్ జాబ్ని సంపాదించగలరు.